హలో బ్రో, మీ పేరు? నా పేరు రామరెడ్డి. ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో? అంతకు లేదండి, ఎక్స్పెక్ట్ చేసినంత లేదండి. ఎందుకు అనుకుంటున్నారు బ్రో? 5 years జగన్ గారిని పరిపాలన చూస్తారు, ఇప్పుడు వీళ్ళ చూస్తున్నారు, డిఫరెన్స్ ఏంటి బ్రో? డిఫరెన్స్ అంటే అండి, అప్పులేమో అప్పుడు ఇప్పుడు ఒకేలాగా చేస్తున్నారు అప్పులు. కానీ అప్పుడు తెచ్చిన అప్పులేమో డబ్బులు కనిపించినాయి, అంటే జనాలకు ఇవ్వడం కానీ అవి జరిగినాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియట్లేదు. అంటే జగన్ గారు ఎక్కువ సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేశారు కానీ డెవలప్మెంట్ ఏం జరగలేదు అంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఓన్లీ మేము డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాము, లక్షల కోట్లు పెట్టుబడులు చేస్తున్నాము అంటున్నారు. కానీ డెవలప్ ఎక్కడ కనిపిస్తుంది? మీ పలానా చోట కనిపిస్తుంది. వైజాగ్ లో వాళ్ళకు డేటా సెంటర్ తెచ్చి అంటున్నారు కదా గూగుల్. రావాలి కదండి, ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు కూడా జగన్ కూడా మేము తెప్పించామని చెప్పుకున్నారు. రావాలి కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది ఆయన రోల్? దాని నుంచి మాట్లాడుకోవడమే బెటర్ అండి. ఎందుకని బ్రో? అంతే. అంటే నా జనాల్లోకి వెళ్తున్నాను, నేను జనాల్లోకి వెళ్ళి వాళ్ళు మంచి చెడులు తెలుసుకుంటున్నాను, రోడ్లు వేపిస్తున్నాను అని చెప్తున్నారు వాళ్ళు. కూటమి పరిపాలన అంటే చంద్రబాబు లోకేష్ కనపడుతున్నారు, పవన్ కళ్యాణ్ కనపడట్లేదు. సో అతని నుంచి మాట్లాడుకోవడమే బెటర్. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిందంటే కనుక కారణం పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు కదా. ఆ రోజు ఆయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు కాబట్టి ఈ రోజు కూటమి విజయం సాధించింది అనుకోవచ్చు కదా. ఆ రోజు సమీకరణాలు మనం అంతా చేయలేమండి. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంటుంది బ్రో? 2047 అని ఆయన విజన్ తో వస్తున్నారు. అప్పటికి డెవలప్మెంట్ చేసి అమరావతిని ఒక హైదరాబాద్ లాగా తీర్చిదిద్దుతామంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ఆయన 90s లో సీఎం గా పనిచేశాడు. అప్పుడు మేము చిన్నపిల్లలు, మనకు తెలియదు. 14 to 19 చూసాము. 14 to 19 చూసినప్పుడు కొత్త స్టేట్ కాబట్టి అప్పుడు ఏం చేయలేకపోయాడు. ఇప్పుడైతే మరి వయసు మీద పడడం వల్ల ఏమో తెలియదు, కానీ విజన్ అయితే మాకు కనపడట్లేదు. గవర్నమెంట్ అనేది 5 years ఒకసారి చేంజ్ అయితే బెటరా, ఒక 10 years 15 years ఒకే గవర్నమెంట్ ఉంటే బెటర్ అంటారా ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే? కానీ కంటిన్యూస్ గా 10 years ఉంటేనే బాగుంటది ఎవరైనా. కానీ వాళ్ళు వచ్చిన ఏ గవర్నమెంట్ అయినా లాస్ట్ లో మోస్ట్లీ 1 year కే వ్యతిరేకత వస్తుంది కాబట్టి మారుస్తూ ఉంటారు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? చాలా అవకాశాలు ఉన్నాయండి రావడానికి. ఒకవేళ జగన్ ఇప్పుడు కూటమి కలిసి పోటీ చేయకుంటే మరి జగన్ వచ్చి సీఎం అవుతాడని కూటమి నేతలో భయం ఉందనుకోవచ్చా? కలిసి పోటీ చేసినా కానీ ఈసారి వస్తాడండి. కలిసి పోటీ చేసినా వస్తాడు అంటే అలా ఉంది అక్కడ వేవ్. చాలా ప్రతి దాంట్లో విఫలమైందండి. మోస్ట్లీ ఏంటంటే ఈ మధ్య గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనే ఇష్యూ ఉంది. ఎంతో ఖర్చు పెడుతున్నాడు, ఎంత అండి అది ఖర్చు పెడితే అయిపోతుంది. ఇంకా ఏంటంటే అది చాలా రాంగ్ డిసిషన్ నా ఒపీనియన్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ.